చాలామంది ఏసీ టెక్నీషియన్స్ అన్సీజన్ కదా అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, మీ యొక్క కస్టమర్కి అవేర్నెస్ తీసుకురండి. మీరు ఏసీని కనుక వాడి అలా వదిలేస్తే ఈ 4-5 నెలలు చలికాలం ఉంటుంది కదా, చాలామంది ఏసీ వాడకుండా వదిలిపెట్టేస్తారు. ఇన్ని రోజులు వాడడం వల్ల ఏర్పడిన డస్ట్ ఆ కాపర్ పైప్తో హై ప్రెజర్తో ఉండే గ్యాసులు కాబట్టి కాపర్ పైపు ఆల్రెడీ కంపెనీసే చాలా డెలికేట్గా ఇవ్వడం వల్ల ఈ డస్ట్ ఒక లేయర్ లాగా ఏర్పడి ఎవాపరేటర్ కాయిల్ లీక్, అవుట్డోర్ లీక్ రావడం జరుగుతుంది. ఇన్వర్టర్ మోడల్లో ఇండోర్ కాయిల్ లీక్ వస్తే చాలా ఇబ్బంది, మార్కెట్లో దొరకక వెల్డింగ్ కూడా అవ్వక చాలా ఇబ్బంది పడతారు కాబట్టి సో కస్టమర్కి మీరు అవేర్నెస్ ఇస్తే మీకు 100% వర్క్ ఉంటుంది. ఆ పైపులకి ఎలా ఐస్ వస్తే ఏంటనేది నేను ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. మీరు ఇలాంటివి కూడా ఆన్లైన్లో దొరుకుతాయి మీకు, కాబట్టి ఫుల్ సర్వీస్ చేసుకోమని చెప్పి కస్టమర్కి సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పండి. అండ్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా మీ ఫిక్స్డ్ కస్టమర్ చెప్పడం వల్ల మీకైతే వర్క్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏసీ ఒక్కటే కాకుండా ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కూడా మీరు నేర్చుకున్నట్లయితే సో సీజన్ సంబంధం లేకుండా ఈ దసరాకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మండే నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కాల్ చేయండి. థ్యాంక్ యూ.